నీకు డాక్టర్ గారు బాగా తెలుసు అన్నావు. ఈరోజు సెప్టెంబర్ 16. ఏం చెప్పు? నువ్వు అన్నది కరెక్టే గాని ఆయన అంటే ప్రాణాలైనా వదులుతాము. ఆయన కూడా అట్టమ్మా చూశాడు మమ్మల్ని కాదని నేను నన్ను. అయితే డాక్టర్ గారు చనిపోయిన రోజు కాబట్టి నీకు గుర్తు పెట్టుకొని నువ్వు చూస్తుండవు చేస్తుండవు. నా చెవులు రాక ఎవరిని నన్ను అడగడానికి నాకు బాగలేక ఉంది. ఆయనకు ఒక రోజు మనం కావాల్సి అయినా ప్రత్యేకించి ఆయన పేరు మీద అన్నదానం చేద్దాంలే అని నిన్ను అడ్డ పెట్టుకొని అని అనుకుంటుండా. నా చేతులు ఈరోజు మన దగ్గరికి మన సత్తెనపల్లి నియోజకవర్గం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. దేని సందర్భంగా వచ్చారు? డాక్టర్ కోడెల గారి సందర్భంగా 5వ వర్ధంతి సందర్భంగా మనకి భోజనాలు ఏర్పాటు చేశారు. శుభం. గుర్తొచ్చిందా సెప్టెంబర్ 16 ఏంటనేది? శుభం. కాబట్టి నాకు అవన్నీ గుర్తు రాలే, అబద్ధం ఎందుకు. కాబట్టి నువ్వు చెప్పినావు కాబట్టి పోనీ కోడెల కానొస్తున్నాడు, కోడెల కానొస్తున్నాడు తెల్లగుడ్డలు వేసుకొని. అవునా? నిన్నేమని పిలిచాడు? నిన్నేమని పిలిచేవారు? సుబ్బమ్మ సుబ్బమ్మ సుబ్బమ్మ. ఏమని పిలిచేవారు డాక్టర్ గారు? సుబ్బమ్మ అనే మహానుభావుడు. కానీ నీటుగా కానొచ్చాడు తెల్లగుడ్డలు వేసుకొని రింగుల చుట్టూ. కానీ ఆయనకు ఉంది, నాకు అందే జీవాతుడు కొట్టకల. మరి ఎందుకు డాక్టర్ గారి పేరు ఎత్తితే నీకు ఏడుపు వస్తుంది? ఆయన చూసిన ప్రేమ జనానికి, ఆయన ప్రేమ కోసమే ఏడుస్తుండరు. ఎవరు బట్టి రంగా నువ్వు కాదు కానీ. కోడెల శివప్రసాద్ గారి పేరు ఎత్తితే మాత్రం వస్తుందండి, ఏడుస్తుంది ఆ పేరు ఎత్తంగానే అమ్మగాని. కానీ అన్నం పెట్టినోడిని దెబ్బ కొట్టినోడిని ఎప్పుడు మరవకూడదు. వాళ్ళు చూసిన ప్రేమ, వాళ్ళు చూసిన ఇబ్బంది, నాకు చేసిన మేలు నేను చచ్చినాకే నేను మర్చేది, బతుకున్నాగా నేను మరవలేదు. అంత బాగా చూశాను నిన్ను. సుబ్బమ్మ ఏంది ఇలా దరిద్రంగా వచ్చావు అంటాడు. ముఖాన బొట్టు లేకపోయినా చినిగిపోయిన జాకెట్ వేసుకున్నా, చినిగిపోయిన చీర కట్టుకున్నా, ఇంటికి పోయిరా పో అంటాడు. ఎందుకు ఇంటికి పోయిరమ్మన్నాడు అని అర్థం చేసుకొని ఇంటికి పోయి ఏదే చీర మార్చుకొని వేరే ముఖాన బొట్టు పెట్టుకొని విభూది పెట్టుకొని ఇప్పుడు వచ్చావమ్మ లైన్లో పోలేరమ్మ వచ్చినట్టు అనేవాడు. పాప మానబావుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన మాట ఎత్తుతేనే కళ్ళల్లో. అయితే మార్తల్లి శేషి గారు కూడా దండం పెట్టచ్చు, చేసిన మేలు మర్చి నాకు ఇచ్చిన విలువని నేను కాపాడుకుండేవాళ్ళు. అది ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు నేను కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోకూడదు. అరిచేతిలో పచ్చడి పెడితే 6 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాలా. కాబట్టి నా జీవితంలో నేను బతికినన్నాళ్ళు నాకు మేలు చేసిన వాళ్ళని నేను మర్చిపో. అడగక మంచిది. అది ఈరోజు మనకి నీకు గుర్తుండేమో కనిపెడతావేమో అనుకున్నా నేను, కానీ నువ్వు కనిపెట్టలేకపోయావు. అందుకే నేను గుర్తు చేసా ఈరోజు డాక్టర్ గారిది. ఈరోజు ఎట్టొస్తుంది గుర్తు, నా మైండ్ నాలో ఉంటేగా తర్వాత గుర్తు చేద్దామని ఆగా నేనే. నాకు ఆయన మర్చిపోలేదు కానీ నా తల పోటుకు నా గుర్తు లేదు, నా మైండ్ నాలో లేదు. ఏమన్నావు? నచ్చినట్టు కోడల్ని చెప్పుతో కొట్టే వాళ్ళు లేక నిన్ను పొడిచిపోయాది ఉంటే మీ నాన్నతోటి నువ్వు పోతే పీడబోద్ది అన్న. అయ్యో, మా లక్ష్మీనరసయ్య చుట్టమే మా ఓడని కూడా అనుకోకుండా అంత ప్రేమగా చూసేవారు నిన్ను, అంత ప్రేమగా చూసేవాళ్ళు. జన్మలో మళ్ళా వచ్చే జన్మలో తల్లిదండ్రి అవుతాము, మళ్ళా వచ్చే జన్మలో ఏమవుతానో కానీ నేను అమ్మో జీవితంలో ఒరే శుభం వచ్చిందా రాలే తీసుకురా పోండి. పొద్దున్నే వచ్చి అడుగు పెట్టి కాఫీ తాగుతా కూడా పాప ఎవరినే కానీ అడిగారు కాఫీ తాగారా అని. ఏం శుభమ్మ ఇంత లేటు తినొచ్చావా అంటాడు. అన్నం పెట్టిన వాళ్ళ దెబ్బ కొట్టిన వాళ్ళ జీవితంలో మర్చిపోతే మనుషులు కాదు పంది. వాళ్ళకి ఏముంది ప్రేమ ఏముంది? వాళ్ళు చేసిన పని ఎందుకు చేశారు? నీ లావు చూసి చేశారా? నువ్వు ఇచ్చిన కట్టలు ఇచ్చి చేశారా?
మంచిది. వాళ్ళలో హృదయం మన మీద నేను ఈరోజు ఎందుకు అడిగానంటే మా డాక్టర్ గారిని అడుగుతావు కదా, చెప్తా ఉంటావు కదా, నాకు చెప్తా ఉంటావు కదా, ఎప్పుడు చెప్పి ఏడుస్తూ ఉంటావు కదా, అసలు నీకు గుర్తుందా, అసలు ఈరోజు వీళ్ళు వచ్చారు కదా, నీకేమన్నా తెలిసిందా అన్నది కనుక్కోవడానికి ఎవరు వచ్చారని నాకు తెలుసు. నాకు వచ్చింటే కనుక డాక్టర్ గారి కోసం వచ్చామంటే అప్పుడే వాళ్ళ చేతులు పట్టుకుని దండం పెట్టి ఏడ్చేదాన్ని. ఎందుకు లేదులే, కానీ ఈ జన్మకు ఈ జీవితంలో ఇంకా చూడలేరు. అది డాక్టర్ గారు చూడలేదు. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు అయిందంట, ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందంట. 5 ఏళ్ళు అయింది అమ్మ ఇంతలోనే. అయితే పెట్టే విషయంలో, మనసులో ప్రేమగా చూసే విషయంలో ఒకసారి ఆయన అయితే నీ మాటకి విలువ ఇస్తారు, నీ మాటకి విలువ ఇచ్చాడు. అంతమంది బిత్తరపోయారుగా, మనకు లేదా ధైర్యము. ఆమె పోయి ఆ మాట అడిగి తినగా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు చూడు అని. దెబ్బ కొట్టినోడిని, అన్నం పెట్టినోడిని జీవితంలో సచ్చినా మరవకూడదు. ఆ సత్యంగా ఎంకలు ఎటో పోతే చెప్పలేము, కానీ నేను మటుకు ఒకరితో నాకు పని లేదు. ఇప్పుడు నువ్వు ఉండమ్మా, నువ్వు ఉండడు. అవును. అయ్యో, నేను ఈరోజు ఏడిపించాను నిన్ను. ఏం కాదు, గుర్తు చేసినందుకు కళ్ళ నీళ్ళన్నా రాల్చుకున్నాను. నేను నీకు గుర్తుంటుందిలే, మళ్ళీ కదిలించడం ఎందుకని ఆపాను. లేదు, నాకేం తెలుసు, ఏమి తెలుస్తుంది, నేను ఏది మాట్లాడుతుందా, ఏది అడుగుతుందా. మనకి అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. వర్ధంతి సందర్భంగా మనకి అన్నదాన కార్యక్రమం జరిపించారు. ఎవరు? మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పొద్దున వచ్చినప్పుడు వాళ్ళతో నా తంటే నాకు తెలియదు, గుర్తులేదు కదా. అంటే నేను వాళ్ళందరిలో కలిసేదాన్ని సెకండ్ ఇచ్చి ఈసారి మనము వాళ్ళు హడావుడిగా వచ్చారు, మనం ప్రశాంతం కలుద్దాంలే. ఒక రోజు వెళ్ళి నేను తీసుకెళ్తా. కన్నాగారు తెలుసు అన్నావుగా నువ్వు. కన్నాలు వచ్చినారని తెలియకపోవడం ఏంది? ఇప్పుడు వచ్చారుగా, మరి వచ్చేది ఏది? వచ్చారు, మన దగ్గర భోజనం పెట్టారుగా. పెట్టారమ్మా, ఎవరు? నువ్వు ఒక్క మాట అన్నావా? నేనేం బయటకు వచ్చానా? దరిద్రం. ఈసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలా నెలగపాటి సుబ్బమ్మ, టీడీపీ సుబ్బమ్మ అంటే నిమ్మళంగా ఒక రోజు వెళ్ళి కాయలు తీసుకొని ఒట్టి చేతలు పోకుండా పోదాం, మాట్లాడి కనపడి వద్దాం. గుంటూరు పోవాలిగా. గుంటూరు పోదాం, ఏమైంది? లేకపోతే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఉండే మనూళ్ళలో ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కనుక్కొని వెళ్దాంలే. కనుక్కొని మనం కలిసే విధంగా వెళ్దాం, మాట్లాడే విధంగా వెళ్దాం. అయితే ఒకట్లే, గుంటూరు పోతే కాస్త నిదానంగా ఆఫీసులో కూర్చోబెట్టి ఆయన మనూళ్ళు మనం ఏం గమనించి ఆడికి వెళ్దాం. మరి ఆడికి వెళ్దాంలే. పోతాయి 100, 200, దాని పెద్ద లెక్క ఏంది. నిన్ను తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా. సరే అయితే దేనికి? పెద్ద ఆపరేషన్ చేశాడుగా నీకా? కడుపు నొప్పి 24 గంటల కడుపు నొప్పి వచ్చే రాత్రి నుంచి తెగేడుస్తుందంటే సచ్చారా మీరంతా. నాకు రాకూడదండి, ఒక్కటే ఉండేది అయిపోయా. తెగ తిట్టి మొహం గడిగేవాడు మానుకొని ఆపరేషన్ తయారు చేయమన్నాడు. చేసిన మేలు మర్చిపోకూడదు. ఎప్పుడు నువ్వు నన్ను ఆదరించావు ఇవాళ. జీవితంలో మర్చిపోతే మనిషినేనా? మానన్న మేలు. సరే అయితే ఇటు దిగుదాం మన ఇద్దరం. ఫోటో ఇటు బాగుంది కదా మన ఇద్దరిది. వాళ్ళ దగ్గర ఆఫీసు దగ్గరికి వెళ్ళి, స్టూడియో దగ్గరికి వెళ్ళి దిగుదాం. వాళ్ళైతే బాగా చేస్తారుగా, మనం కాదుగా. సరే వెళ్దాం.